ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అత్యంత కీలకమైనటువంటిది 3 స్టార్ ఆ పైబడిన హోటళ్ళకి బార్ లైసెన్స్ ఫీజుల కుదింపు. వాస్తవంగా సంపద సృష్టిలో భాగంగా రూపాయి పెంచాలి కదా, మద్యం దుకాణాలకి ఎక్కువ తీసుకుని మిగతా వాళ్ళకి ఎక్కువ తీసుకుని బారు లైసెన్స్ ఫీజు అది కూడా 3 స్టార్ ఆ పైబడిన హోటల్కి వాళ్ళకి ఏం రోగం వచ్చిందని వాళ్ళ దగ్గర తగ్గించుకోవాల్సిన పని ఏంటి? ఒక మద్యం దుకాణదారికి అయితే 20% కమిషన్ ఇస్తామని చెప్పి అంత ఇవ్వలేదు, తగ్గించాం. 7% అన్నాం, ఈ మధ్యన 10% అన్నాం. వాళ్ళు తిప్పలు పడుతున్నారు, నానా తిప్పలు. ఇంకో పక్కన ఎమ్మెల్యేలకి లంచాలు ఇచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి లైసెన్స్ ఫీజు తగ్గిస్తే ఒక అర్థం ఉంది. ఈ బెల్ట్ షాపుల వలన, ఈ వైన్ షాపుల వలన తమకి వ్యాపారం జరగట్లేదు, పర్మిట్ రూములు కూడా అనధికారికంగా నడుస్తుంటే వల్ల తమకి వ్యాపారం జరగట్లేదని బాధపడుతున్న బార్లోళ్ళు ఉన్నారు. వాళ్ళకి తగ్గిస్తే ఒక అర్థం ఉంది. 3 స్టార్ 5 స్టార్ హోటళ్లలో 5 స్టార్ 7 స్టార్ అంటే ఏంటి? వాళ్ళకి ఏం తక్కువ? బయట 100 రూపాయలకి దొరికే బాటిల్ అక్కడ 300 రూపాయలు 400 రూపాయలకి అమ్ముతారు. ప్లస్ అక్కడ కూర్చుని తాగేదంతా ధనికులే. మరి వాళ్ళకి బార్ లైసెన్స్ ఫీజులు కుదించడం ఏంటో అర్థం కాలేదు. 25 లక్షల రూపాయలు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారట.